హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కుసుమ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఆనకాయ దొప్పలం చేస్తున్నానండి. ఆనకాయను సన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఒక బౌల్లోకి కొంచెం ఆయిల్ తీసుకున్నాను, 1 స్పూన్ ఆయిల్ తీసుకున్నాను. పోపు దినుసులు వేసాను, ఒక 4 పచ్చిమిర్చి వేసాను, కొంచెం అల్లం వెల్లిగడ్డ పేస్టు. ఫ్రై అయ్యాక ఆనకాయ ముక్కలు వేయాలండి. అవి ఉడుకుతుంటే అవి వేసి కొంచెం కలిపి మూత పెట్టాలి. తర్వాత కొన్ని వాటర్ వేయాలి, ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేస్తే ఉడుకుతుంది. నేను ముందుగా కొంచెం చింతపండు, ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని నానబెట్టి అది పులుసు తీసుకున్నానండి. క్లిప్పు మిస్ అయిందండి, ఆ చింతపండు నానబెట్టిన క్లిప్పు. బియ్యం పిండి తీసుకున్నానండి అందులో కలపడానికి. ఒక చిన్న హాఫ్ కప్పు పిండి తీసుకున్నాను. అవి ఉడుకుతుంటే కొన్ని వాటర్ వేసి ఉడికించాను. చింతపండుకెళ్ళి పులుసు తీసుకున్నానండి, చింతగుజ్జు తీసుకున్నాను. అవి ఉడికాయి, పచ్చి ముక్కలు అందులో వేసాను. అవి చింతపులుసులో కొంచెం ఉడికాక పసుపు, ధనియాల పౌడరు, ఉప్పు వేయాలండి. ఇంకేమి వేయద్దు. కారం గిట్ల పట్టదు, దీనికి కారం అవసరం లేదు. అది ఉడికాక పిండి కలిపి పెట్టుకున్నాం కదండి, ఆ పిండి వేయాలి. ఆ పిండి వేసి ఎమ్మడే కలపాలండి, లేకపోతే ఉండలు కట్టిపోతుంది. కలిపి కొంచెం వాటరు మీకు ఎంత అవసరమో అంత వేసుకోండి. నాకైతే ఒక గ్లాస్ పట్టింది వాటరు. కొంచెం ఆ పులుపు బ్యాలెన్స్ చేయడానికి కొంచెం బెల్లం వేసానండి నేను. అది మీ ఇష్టం, అది బెల్లం అవసరం లేదనుకుంటే స్కిప్ చేయండి. ఓకే అండి, ఆనకాయ దొప్పలం రెడీ అయిపోయింది. నేను కరివేపాకు ముందుగా వేసాను, మళ్ళీ ఇందులో ఉడికితే బాగుంటుందని అట్లే మండ వేసానండి. ఒక రెబ్బ వేసాను. అలాగే కొంచెం వాటర్ వేసి ఉడికించాను. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆనకాయ దొప్పలం రెడీ అయ్యిందండి. ఒకసారి ట్రై చేయండి, బాగుంటుంది. ఆనకాయ ముక్కలతో ఎప్పుడు కర్రీస్ కాకుండా. ఓకే, బాయ్.